హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో ఈరోజు మీ అందరి కోసం బెండకాయ ఫ్రైని డిఫరెంట్‌గా ఇలా అయితే ఒకసారి చేయండి. ఇలాంటి రోటి పచ్చళ్ళలోకి ఈ ఫ్రై కాంబినేషన్ చాలా బావుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అంతే కాకుండా టేస్టీగా ఉంటుందనమాట. ఈ రెసిపీ కోసం ముందుగా మనమైతే బెండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసుకొని కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగ గుళ్ళు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలనమాట. ఒక 5 మినిట్స్ వరకు ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కూడా కొంచెం వేడిగా వేయించుకోవాలనమాట. ఇవి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు అలాగే ఒక 3, 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకొని వేసుకోండి సరిపోతుంది. అవి కూడా మనం ఇలాగ ఆయిల్ లేకుండా దోరగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి తొందరగా మాడిపోకుండా ట్రస్ట్ మీ రెగ్యులర్‌గా చేసుకునే బెండకాయ ఫ్రై లాగా అయితే ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. లేదంటే పీసెస్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై కోకోనట్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలాగ కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఈవెన్‌గా రోస్ట్ అవుతాయి అప్పుడే. ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 4, 5 ఎండుమిర్చిని కూడా ఇలాగ కట్ చేసుకొని యాడ్ చేసుకొని అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ నిజంగా యాడ్ చేసుకున్న మసాలాలన్నీ ఇలా ఫ్రై అవుతుంటే, స్మెల్ ఒస్తుంటే వంట చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఈ స్మెల్ ఎంత బావుందంటే అంత బావుంది. ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని, బెండకాయని ఈ విధంగా రౌండ్ పీసెస్‌గా కట్ చేసుకొని, నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టుకున్నాననమాట. అప్పుడే దీంట్లో ఉన్న ఆ జిగురు అనేది పోతుంది. మనకి తక్కువ ఆయిల్‌తోనే చక్కగా ఫ్రై అవుతుందనమాట. మీడియం ఫ్లేమ్‌లో ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం మసాలాను కూడా మిక్సీకి పట్టుకుందాం. చూసారు కదా! చల్లగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా కారం ఎందుకు యాడ్ చేశానంటే టేస్ట్ బావుంటుందనమాట. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్సీకి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బెండకాయలని ఈ విధంగా కలుపుకుంటూ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే మాడిపోతుందనమాట. సో, ఎక్కువగా నాన్ స్టిక్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నాన్ స్టిక్ యూజ్ చేసే వాళ్ళకైతే ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. ఇలాగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలనమాట. చూసారు కదా! కలర్ అనేది చేంజ్ అయింది. ఫ్రై అయితే అయినాయనమాట. ఇవి పక్కకు తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలనమాట. బెండకాయలు కొంచెం అడుగున అంటుతా ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఎక్కువగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ. దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇవి కూడా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇవి వన్స్ ఫ్రై అయిపోయినాక ఆనియన్స్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అనేది కొంచెం ఆయిల్‌లో మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది బెండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా! అవి కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా ఈవెన్‌గా మళ్ళీ బెండకాయలనేది ఇంకొకసారి ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. చక్కగా వాటర్ ఎందుకు యాడ్ చేసింది ఫ్రైలోకి అని అనుకుంటున్నారేమో. కానీ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల బెండకాయలు ఇంకెక్కడైనా కుక్ అవ్వకపోతే చక్కగా కుక్ అవుతాయన్నమాట. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటా ఉండండి. ఈ లోపల నేనైతే ఇక్కడ మిక్సీకి వేసేసాను. చూడండి ఇలాగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి మనం మసాలా పౌడర్‌ననేది. ఇప్పుడు ఇది మనం బెండకాయలలోకి యాడ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా వాటర్ అంతా కూడా మళ్ళీ అబ్జర్వ్ చేసేసుకొని చక్కగా బెండకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. చూడండి
ఈ విధంగానే ఎక్కువగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చక్కగా సరిపోతుంది. లేదంటే మాడిపోతాయన్నమాట. అందుట్లో నాన్ స్టిక్ కాదు కాబట్టి తొందరగా మాడిపోతాయి. ఇలాంటి ఫ్రై పాన్స్ యూజ్ చేసేటప్పుడు ఎవరికైనా ఇది. సో, నాన్ స్టిక్ యూజ్ చేసే వాళ్ళకి అంత తొందరగా మాడదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుందనమాట. పౌడర్ అంతా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి మసాలా పౌడర్ అంతా యాడ్ చేయంగానే కలర్ ఎలా చేంజ్ అయిపోయింది. బెండకాయ ఫ్రై ఇంత సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూడండి ఒక మసాలా పౌడర్ ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే మసాలా బెండకాయ ఫ్రైనైతే ఇలా తయారు చేసేసుకోవచ్చనమాట. ఇలాంటి ఒక రోటి పచ్చడిలోకి ఈ బెండకాయ ఫ్రై పెట్టుకొని తింటే అసల టేస్ట్ చాలా బావుంటుంది. అదిరిపోతుంది. మీరు గనక ఈ రెసిపీని ట్రై చేయకపోతే వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, లైక్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.